ఎలా ఉండింది ఆ ఫీలింగ్? మీరు అప్పట్లోనే మీ మిస్సెస్ సీతా దయాకర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా పనిచేశారు, తర్వాత దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈ మీరు వచ్చేసి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు 2009. ఇద్దరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ఆ ఫీలింగ్? ఇద్దరు కలిసి వెళ్ళేవారా, అంటే డిస్కస్ చేసేవారా? రెండు కాన్స్టిట్యున్సీలు కలిసి ఉన్న సందర్భం, సమస్యలన్నీ నాకు బాగా తెలుసు. ప్లస్ జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రభుత్వం కానీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ అని ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు క్యాడర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది ఆమె, చాలా సద్వినియోగం చేసుకున్నది. 2004లోనా సీతా దయాకర్ గారు మీ వైఫ్ జెడ్పీ చైర్మన్? నేను ఇంకా కొంచెం 99 ముందు, అంటే 2004 రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా 2 ఏళ్ళు ఉంది. నాగం జనార్దన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టరు. వ్యక్తిగతంగా ద్వేషాలు లేవని రాజకీయంగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడుతో క్లోజ్ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని చూస్తే ఆయనకు కోపము, ఏమో రేపొద్దు నన్ను మించిపోతాడు. మాకు మించిపోవాలని ఎప్పుడు లేదు, ఆయనలో ఉండేటువంటి అభద్రతాభావం మా మీద పగబోయించింది. సో సీత రాజకీయంగా చైర్మన్ ఉన్నా కూడా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, అన్నింటినీ తట్టుకుంది ఆమె. తట్టుకొని ఒక మంచి సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే దిశగా జిల్లా పరిషత్ నడిపించింది. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, తర్వాత వచ్చిన కాంగ్రెస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు అందరూ నేర్చుకున్నారు. సమర్థవంతంగానే సీతా దయాకర్ గారు నడిపించారు జిల్లా పరిషత్. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆవిడ జెడ్పీ చైర్మన్. జెడ్పీ సమావేశాల్లో కూడా అవసరం పడితే నన్ను కూడా పక్కకు పెట్టేటువంటి పరిస్థితి. అదే మీరు ఏదైనా సమస్యలు మాట్లాడితే దయాకర్ కూర్చో అనేవారంట కదా, ఎలా అనేది ఎలా ఉండేది మీకు? ఇంటికి పోయినాక మళ్ళీ క్లాస్ పీకేవారా? ఏంటది సమావేశంలో అలా నన్ను అన్నవారు? మా ఇద్దరి మధ్యలో ఉండేటువంటి అవగాహన బహుశా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు. రాజకీయంగా అలాంటి సైడ్ ఉంది ఇద్దరి మధ్య, సంసారపక్షంగా కానీ మాకు ఉండేటువంటి అవగాహన ఇట్స్ క్వైట్ డిఫరెంట్. చాలా ఇంట్లో కానీ బయట కానీ మేము ఏ రకంగా ఉంటామంటే మిగతా శాసనసభ్యులు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఈర్ష్యపడేలాగా ఉంటాం. అంటే కుటుంబ పరంగా చాలా సయోధ్యగా ఉన్నారు, రాజకీయ పరంగా పాము ముంగిసలాగా ఉంటారు ఇద్దరు, ఒకరి మీద ఒకరికి సయోధ్య ఉండదు అంటారు. అదేం లేదు, అసలు పట్టించుకోరు. ఆవిడ అసలు దయాకర్ గారి యొక్క ఆలోచనలు కావచ్చు, ఆయన ఇది కావచ్చు పట్టించుకోరు అసలు. నేను జనం మనిషి, నేను కావాలి, నేను ముఖ్యంగా జనం మనిషిగా ఉండాలని నేను కోరుకుంటా. సరే, ఆమె నేపథ్యం ఆమె కేడర్ మనిషిగా ఉంది. ఆమె కేడర్ మనిషిగా, ఎందుకంటే జిల్లా పరిషత్ నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది ఆమె, సర్పంచ్ ఏమో కూడా కాదు. జిల్లా పరిషత్ చైర్మన్ మీద మీరు ఎప్పుడైనా అసంతృప్తి వ్యక్తం చేశారా? మీరు ఎమ్మెల్యే? లేదు, అక్కడ ఉన్న సమస్యల మీద అవకాశం అయినప్పుడు అక్కడ పరిస్థితి ఎవరైనా సమస్యల మీద మీ ఆవిడని జిల్లా పరిషత్ చైర్మన్ నిలదీసేటప్పుడు మీరు ఏమైనా బాధపడ్డేవారా? నేను ఎప్పుడు కలిగించుకునేది లేదు. జిల్లా పరిషత్లో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ యొక్క భర్తగా కానీ, ఒక శాసనసభ్యుడిగా అనేటువంటి భర్తగా కానీ ఏదైనా సలహాలు అడిగితే చెప్పేవాడిని. అది కూడా మొదటి 6 నెలలు మాత్రమే, ఆ తర్వాత ఆమెనే అందుకుపోయింది. బికాస్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ నాకంటే. అక్కడ కలిసి జర్నీ ఆమె సబ్జెక్టే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డబుల్ఎంఏ. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. సో ఆ ఇబ్బంది ఏం లేదు. 6 నెలల తర్వాత ఆమెనే అల్లుకుపోయింది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా అదే, రాజా ఫ్యామిలీ కదా, హ్యాపీ. అక్కడ బ్లడ్ ఉంది దాన్ని. అదే జెడ్పీ సమావేశాలలో మీరు ఎమ్మెల్యేగా ఆవిడ చైర్మన్గా ఉన్నారు. అసలుకి జెడ్పీ చైర్మన్ అంటే క్యాబినెట్ ర్యాంక్, అసలుకి మంచి పొజిషన్. అదే అలా ఉన్నారు. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పోయేవారు. అక్కడ కలిసి ఒకటే వెహికల్లో వెళ్ళేవారా, లేదంటే వేరు వెహికల్? ఆల్మోస్ట్ కలిసే వెళ్ళేవాళ్ళం. ఏదైనా పనుండి ఇంటి పనుండి ఆమె ఆగిపోతే మళ్ళీ ఇంకో వెహికల్ వచ్చేది. వెహికల్గా మాకేం కొనవలేదు, భగవంతుడు ఇచ్చిన స్పీచ్ ఇచ్చేటప్పుడు. కానీ వీలున్నంతసేపు అసెంబ్లీలో కలిసే కూర్చునేవాళ్ళం, కలిసి చర్చించుకునే పక్క పక్కన కూర్చునేవారా? వీలున్నంత వరకు అంతే కూర్చున్నాం. ఎవరి సీట్లు వాళ్ళకి అలాట్ అయినాయి కదా, అయినా కూర్చునేవాళ్ళం. అంటే సీట్లు మీకు వేరు వేరుగా ఇచ్చారు, ఒకటే దాంట్లో వేరు అల్ఫాబెటికల్ ఇస్తారు కదా. సీనియారిటీ నాకు మా వైఫ్ ఒకటే సీట్ ఇవ్వండి లేదు కదా, పక్క పక్కన కూర్చోవాలి. అది సంకుచిత మనస్తత్వం. అంతేనంటారా? ఓకే. తర్వాత మిగతా శాసనసభ్యులు మమ్మల్ని చూసి ఈర్ష్యపడేటువంటి విధంగా మాత్రం ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు ఉండేటువంటి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ కానీ, సొంత మేనత్త కొడుకు బిడ్డ, ఆమెనే కావాలని చేసుకున్నాడు నేను. ప్లస్ మా లోపల అటువంటి ఆ ఫైర్ ఉంది. ఆ సొంత మేనత్త కొడుకు బిడ్డ కదా, మేనత్త కొడుకు. వాళ్ళ నాన్న మీ మేనత్త కొడుకు? ఎస్, మా ఫాదర్ పెద్ద సిస్టర్ కొడుకు. పెద్ద సిస్టర్ కొడుకు అంటే మీకు మరదలు? సెకండ్ సిస్టర్ కొడుకు, మేనకోడలు. అవుతుంది. అదే ఇంకా మేనకోడల్ని వాళ్ళ నేపథ్యం, వాళ్ళ తల్లి గారి నేపథ్యం, తండ్రి గారి నేపథ్యం కూడా రాజా ఫ్యామిలీస్ కాబట్టి ఆ ఫైర్ ఉంటుంది కదా, ఆ బ్లడ్, బ్లూ బ్లడ్ ఉంటుంది కదా, స్వతహాగానే వచ్చి ఉంటుంది. అయితే ఒకటి జెడ్పీ సమావేశం అసెంబ్లీలో కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు నేను చెప్పినట్లు చేయాలని ఎప్పుడు లేదు, ఆమె ఆలోచన చేసి చేసేది. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.